హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మన 9 టీవీ నేను మీ కథన కవిత రామసేతును జాతీయ సాంస్కృతిక స్మారక చిహ్నంగా ప్రకటించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని యునెస్కోకు రామసేతువు ప్రపంచ సాంస్కృతిక వారసత్వ స్థలంగా ప్రకటించేలా కేంద్ర ప్రభుత్వం సూచించాలని శ్రీరామ సేవా సమితి వ్యవస్థాపకులు వెనుకొండ మురళీమోహన్ శ్రీ సుశీల సోమవారం కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అంతేకాకుండా 48 కిలోమీటర్ల మేర సున్నపురాయితో నిర్మించిన పురాతన ఇంజనీరింగ్ అద్భుతం రామసేతును సాంస్కృతిక వారసత్వ స్థలంగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని సుప్రీం కోరుతూ వీరు సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యంని ఈ మధ్యనే దాఖలు చేశారు. అత్యున్నత న్యాయస్థానం వారి వ్యాజ్యం త్వరితంగా పరిశీలించాలని వీరు కోరారు. తమిళనాడులోని ఆగ్నేయ తీరంలోని రామేశ్వరం ద్వీపానికి శ్రీలంక వాయువ్య తీరంలో మన్నార్ ద్వీపానికి మధ్యన ఉన్న రాముడు నిర్మించిన వంతెన రామసేతుల చారిత్రకతపై వీరిద్దరూ విశేషంగా పరిశోధన చేసి రామసేతు 12,000 BCE అనగా సుమారు 14,000 సంవత్సరాల క్రితం రాముడు నిర్మించాడని, రామాయణ కాలం 12,000 BCEలో అని నిరూపించారు. అలాగే రాముడే ఈ వారధిని నిర్మించాడని చారిత్రక ఆధారాలు నిరూపిస్తున్నందున మురళీమోహన్ దంపతులు ఆ వంతెనకు ఆడమ్ బ్రిడ్జ్ అనే పేరును తొలగించి ఇకపై రామసేతు అని పిలవాలని కోరారు. శ్రీరాముడి జీవితాన్ని గురించి తెలియజేసే ఇతిహాసం చారిత్రక గంధమైన వాల్మీకి రామాయణంతో పాటు అనేక పురాణాలలో రామసేతు ప్రస్తావన ఉంది. అనేక మంది పురాతత్వ శాస్త్రవేత్తలు, నిపుణులు మరియు మెరైన్ ఇంజనీర్లు వంటి నిపుణులతో ఉన్నత స్థాయి కమిటీలు రామసేతు రాముడు నిర్మించిన వారధి అని నిర్ధారించారు. అంతేకాక అమెరికన్ సైన్స్ ఛానల్, నాసా అక్వా అంతరిక్ష నౌకా డేటా ఈ వంతెనను మానవులు నిర్మించారని స్పష్టంగా పేర్కొన్నాయి మరియు దానిని మ్యాజిక్ బ్రిడ్జ్ అని పిలిచాయి. మానవాతీత శక్తులు నిర్మించిన ఒక అద్భుతమైన కట్టడమని పేర్కొన్నాయి. దురదృష్టవశాత్తు భారత పురావస్తు శాఖ ఇది సహజంగా ఏర్పడిన నిర్మాణం మాత్రమేనని వాదిస్తూ కొన్నేళ్ల క్రితం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. రామసేతుపై అధ్యయనం చేసి ప్రపంచానికి నిజం తెలియడానికి చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తలు మరియు మైరిన్ ఇంజనీర్లు వంటి నిపుణులతో ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నామని మురళీమోహన్ దంపతులు అన్నారు. అయోధ్యలో రాముడి ఆలయ నిర్మాణానికి ప్రభుత్వం మార్గం సుగమం చేసింది. ఇది రామాయణం ఒక చరిత్ర అని సూచిస్తోంది. రామాయణాన్ని చరిత్రగా విశ్వసించినప్పుడు రావణుడిని సంహరించి సీతాదేవిని తిరిగి తీసుకురావడానికి సహాయపడిన వంతెన నిర్మాణాన్ని కూడా చారిత్రక కట్టడంగా అంగీకరించాలని అన్నారు. శ్రీ మురళీమోహన్ సతీమణి శ్రీ సుశీల మాట్లాడుతూ వంతెనకు జాతీయ సాంస్కృతిక స్మారక హోదా కోసం సమితి పోరాడుతోందని, తద్వారా దీనిని ఈ సమస్యని శాశ్వతంగా పరిష్కరిస్తామని అన్నారు. రామాయణం ఒక చరిత్ర అని మరియు పౌరాణిక కథ కాదని నిరూపించడానికి రామసేతు వంటి రుజువులను మనం భద్రపరచాలి అని ఆమె చెప్పారు.